నేను ఆయన సరదాగా 4 రోజులు తిరగడానికి వచ్చా. ఇక్కడికి వచ్చాక ఆయన కనిపించకుండా పోయారు. చంపడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప. ఆ గాయత్రి స్టేషన్ నుంచి తప్పించుకుంది. పోలీసుల చేతుల్లోంచి తప్పించుకుని ఎంత దూరం పారిపోతుంది? అది తలకిందులుగా తపస్సు చేసినా మన వ్యూహం నుంచి బయటపడలేదు. ఆ బ్యాలెన్స్ కూడా పంపించేస్తే మా టీంని కాస్త హ్యాపీ చేస్తాను. ఓకే, బాయ్ అండి. ఇందాక నా ఇంట్లోకి పిల్లి దూరిందేమో అనుకున్నాను. నువ్వేనా? ఏంటిలా వచ్చావు? ఎవరితో మాట్లాడా? నీకెందుకు చెప్పాలి? నీ చేత నీ గ్యాంగ్ చేత ఇదంతా చేయిస్తుంది ఎవరు? అబ్బా, అంత ఈజీగా చెప్పేస్తారా? నన్ను నా భర్తని ఇబ్బంది పెడితే మీకేమొస్తుందిరా? ఎందుకంత డ్రామా ఆడారు? ఎందుకు ఆధారాల్ని మార్చి ఇంత డ్రామా ఆడుతున్నారు? నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నీకు సమాధానం దొరకదు. బయలుదేరు. బతిమిలాడ్డానికో కాళ్ళు పట్టుకోడానికో ఇక్కడికి రాలేదు. నీ చేత ఎలాగైనా నిజం చెప్పించడానికి వచ్చాను. ఎలాగైనా అంటే? నిన్ను చంపడానికి కూడా వెనకాడను. కూర్చో. నవ్వు ఆగిపోయిందే, నవ్వరా? కత్తి చూపిస్తే భయపడతాననుకున్నావా? తెగించొచ్చాన్రా. చంపడానికైనా చావడానికైనా సిద్ధమే. మర్యాదగా చెప్పరా? చూడు, ఇది నా ఏరియా. నా మీద అటాక్ చేసావంటే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళలేవు. నీ కిరణ్ లాగే నువ్వు కూడా గల్లంత అయిపోతావు. రేయ్, నీ వెనక ఎవరున్నారో నువ్వు చెప్పకపోతే ఆ రిసెప్షనిస్ట్ చెప్తుంది. లేకపోతే బాయ్ గార్డ్ చెప్తాడు. వాడు కాకపోతే ఆ పని మనిషి పూజారి కొబ్బరికాయల అమ్మాయి వాడు చెప్తాడు. ఎవరిని వదిలిపెట్టాను. నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపుతా. బెదిరిస్తుంది కాని ఏం చెయ్యలేదు అని అనుకుంటున్నావు కదూ? నిన్ను వదులు, వదులు. పోలీసుల్ని కూడా మోసం చేస్తారా? నా భర్త ఎక్కడున్నాడో చెప్పరా? చెప్పు. నా భర్తని ఎక్కడ దాచారో చెప్పరా? చెప్పు. ఈ రోజు నిన్ను చంపకుండా వదలనరా. ఎక్కడ దాక్కున్నావురా? ఎవరు చెప్పారు? ఇక్కడేదో జరుగుతుంది. వెంటనే వెళ్ళిపోవాలి.
3 రోజుల నుంచి సాధన కనిపించడం లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? దయచేసి నా మాట వినండి. నా మీద ఎవరో అటాక్ చేశారన్న భయంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదండి. నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ కాదు. నేను బయటికి వెళ్ళి నా శ్వేతను వెతుక్కోవాలి. అందుకే వెళ్తున్నాను. మల్లీశ్వరి, అమ్మా, 3 రోజుల నుంచి సాధన కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదమ్మగారు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదమ్మగారు. ఒక్క విషయం మాత్రం తెలుసు అమ్మగారు. ఏంటది? పెద్దయ్య గారికి కానీ, రిషిబాబు గారికి కానీ, శశమ్మ గారికి కానీ ఎప్పుడు కోపం వచ్చినా సాధనమ్మ గారిని బాగా కొట్టి ఆ అవుట్ హౌస్లో కట్టేసి పడేస్తారండి. 2-3 రోజులు అన్నం మంచినీళ్ళు కూడా ఇవ్వరండి. పాపం అలాగే ఆకలితో పడుంటారండి. మీ మంచి కోసమే చెప్తున్నానండి. మీరు ఆ విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీకే మంచిది కాదు. అంటే సాధనని అవుట్ హౌస్లో బంధించారన్నమాట. పాపం సాధన నా కోసం వాళ్ళ చేతుల్లో నరకం అనుభవించింది. తన కోసం నేనేదైనా చేయాలి. ఎప్పుడు అన్నం తిందో ఏమో. అసలు అవుట్ హౌస్లో ఉందో లేదో. నాకెందుకో మీరు మా మావయ్య గారి హెల్ప్ తీసుకోవడం మంచిదేమోనని నాకు అనిపిస్తోంది. అందరూ మీకు తెలిసిన వాళ్లే కదా. మీరు వెళ్ళి నా భార్య కనిపించడం లేదు అని చెప్తే ఖచ్చితంగా 2 రోజుల్లో మీ శ్వేతని పట్టుకుని మీ కళ్ళ ముందు నిల్చోబెడతారు. ఎలా చెప్పగలనండి? వాళ్ళు మా అతిథుల్లా కాకుండా మా బంధువుల్లా కలిసిపోయారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భార్య కనిపించట్లేదు అని ఎలా చెప్పగలండి? నాకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. మీ భార్య ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఏ అడ్డుగోడలు ఉండకూడదండి. పైగా మా ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానండి. ఇప్పుడు నేను నా భార్య గురించి చెప్తే మా ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోతే తర్వాత పెద్ద పెద్ద నష్టమే జరుగుతుంది. ఈ విషయం మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పొద్దని మావయ్య వాళ్ళకి చెప్తానులేండి. నిజం ఎప్పటికీ దాగదండి. మీరు ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒక సమయంలో బయటకు వచ్చేస్తుంది. తెలియకుండా పొరపాటు జరగచ్చండి, కానీ తెలిసి జరగకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భార్య కనిపించడం లేదని చెప్పాలంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నాకు హెల్ప్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. అయ్యో, అంత మాట ఎందుకులేండి. ఇంక నాకు అడ్డు చెప్పకండి. నేను బయలుదేరుతాను. త్రిపుర గారు, నేను అప్పుడప్పుడు మీకు కాల్ చేస్తూ ఉంటాను. శ్వేత కనిపించగానే ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. ఓకే? దయచేసి నన్ను ఆపకండి. అభిగారు, నా మాట వినండి.
తులసి, సార్ యుగంధర్ భార్య ఎంతసేపట్లో వస్తుంది? ఇంకో 2 hours పడుతుంది సార్. శేఖరం, సార్. యుగంధర్కి ఈ కాలనీలో ఎవరితోనైనా గొడవలున్నాయో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. నా లెక్క ప్రకారం యుగంధర్ ఇక్కడ మందు కొడుతుంటే ఎవరో లోపలికొచ్చారు. వాళ్ల మధ్య ఏదో జరిగింది. అందుకే మధ్యలో తాగడం ఆపేశాడు. ఆ తరువాత యుగంధర్ శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి లోపలికి పారిపోయాడు. ఆ రూంలో చచ్చిపోయాడు. అంతేనా తులసి? అయ్యుండొచ్చు సార్. చిన్న క్లూ దొరికితే చాలు. హత్య చేసింది ఎవరైనా వికారాబాద్ దాటేలో పట్టుకుంటాను. తులసి, సార్. ఇందులో లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందో చెక్ చేయి. ఎస్ సార్. ఫోన్ కాల్స్ డేటా అంతా డిలీట్ చేశాను సార్. కానీ ఫోన్ కెమెరాతో షూట్ చేసిన వీడియో క్లిప్స్ మాత్రం ఉన్నాయి సార్. Damn it, గాయత్రి! గాయత్రా? ఇది మామూలు ఆడది కాదు. ఇది కేవలం మన దగ్గర కథలు మాత్రమే చెప్పిందనుకున్నాం. ముందు భర్తను చంపింది, ఇప్పుడు యుగంధర్ని చంపింది. దాని నెక్స్ట్ టార్గెట్ ఎవరో? ఇది సైకో అనుకుంటా తులసి. లేకపోతే భర్త అంటూ మన దగ్గర నాటకాలాడి ఇలాంటి పనులు చేస్తుందా? భర్తను చంపి మొదటి తప్పు చేసింది. స్టేషన్ నుంచి తప్పించుకుని రెండో తప్పు చేసింది. యుగంధర్ని చంపి మూడో తప్పు చేసింది. దాన్ని వదలకూడదు. ఎలాగైనా పట్టుకోవాలి. తులసి, హంతకురాలు ఎవరో తెలిసింది కాబట్టి దాని ఫోటోలు అన్ని స్టేషన్స్ కి పంపించండి. ఓకే సార్. అది వికారాబాద్ దాటకుండానే పట్టుకోవాలని మెసేజ్ పాస్ చేయండి. షూర్ సార్. ఇది చాలా పెద్ద క్రిమినల్. దీని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. దీని నెట్వర్క్ ని బయటికి లాగాలి. అవుట్ హౌస్ కిందకి వెళ్తున్నాం. అక్కడ ఎవరున్నారని వెళ్తున్నాం. అవుట్ హౌస్ లో ఎవరున్నారో నాకు తెలుసు.
ఏం మాట్లాడుతున్నావు? మీరు నిజం దాస్తే నాకు తెలియదనుకుంటున్నారా? ఏం తెలుసు నీకు? పాపం సాధన ఏం చూసిందని అవుట్ హౌస్ లో పడేశారు. సాధన కనిపించట్లేదని వెతుకుతున్నాను. మీరు సాధనని కొట్టి అవుట్ హౌస్ లో పడేశారని తెలిసింది. అవుట్ హౌస్లో ఉందని నీకెవరు చెప్పారు? పనమ్మాయి చెప్పింది. అందుకే సాధన కోసం వెళ్తున్నాను. పాపం అన్నం మంచినీళ్లు లేక ఎలా ఉందో ఏంటోనని చూడ్డానికి వెళ్తున్నాను. మల్లీశ్వరి రా. రా త్వరగా. తననేమనొద్దు. అవుట్ హౌస్లో సాధన ఉందని చెప్పింది నువ్వేనా? అవునండి. నీ పని నువ్వు చూసుకో. మిగిలిన విషయాల్లో తల దూర్చావంటే తల నరుకుతా. అర్థమైందా? అలాగే అయ్యగారు. ఓ. సాధన అవుట్ హౌస్లో లేదు. అవుట్ హౌస్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఒక సీక్రెట్ ప్లేస్లో దాన్ని దాచిపెట్టాను. ఎవ్వరికి తెలియని ప్లేస్లో దాచిపెట్టాను. అది బయట ఉంటే మొన్నట్లో మన పెళ్ళికి అడ్డుపడుతుంది. అందుకే మన పెళ్ళయ్యేంత వరకు అది బయటికే రాదు. దాని గురించి ఆలోచించటం, దాని గురించి వెతకటం మాని. ఇప్పుడిప్పుడే నువ్వు మనసు మార్చుకొని నా వైపు టర్న్ అవుతున్నావు. దాన్ని కలిసావంటే అది నిన్ను మార్చేస్తుంది. అందుకే మన పెళ్ళి ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు దాన్ని బయటికి తీసుకురాను. తర్వాత తెస్తా, నీకు సేవలు చేయిస్తా. ఈలోగా నువ్వు దాని గురించి ఆలోచించావంటే ఇప్పటిదాకా అది ప్రాణాలతో ఉంది, తర్వాత ఉండదు. వద్దొద్దు, తననేం చేయొద్దు. అది బతికుండాలనో చావాలనో నీ ఆలోచనలోనే ఉందమ్మా. అయినా నువ్వు నా కొడుకుతో జరగబోయే పెళ్లి గురించి కలలు కనకుండా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అదొక దరిద్రం. దాని గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. వా. నేనేదో వాణ్ణి బెదిరించి నిజం చెప్పించాలనుకున్నాను, కానీ అంతలోనే ఎవరో వచ్చి చంపేసి వెళ్ళిపోయారు.